వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. లవ్ జిహాద్ లేదు, కేరళ స్టోరీస్ అన్నీ కూడా ఉత్తి అబద్ధాలు అని మాట్లాడే మూర్ఖులకు చెంపపెట్టు సమాధానం ఈ వీడియో. ముందు నేను ఒకటి చూపిస్తా, చూడండి. I'm Dr. Anagha. I'm coming from Thrissur, Kerala. I'm a physiotherapist by profession and full-time worker of Arsha Vidya Samajam. Before 2 years, I too went through a stage of conversion. And like Shalini Unnikrishnan, that character, my life was also changed upside down during my hostel days. Even though I was born and brought up in a practicing Hindu family, I was not at all aware about why I am doing all these things, or I was unaware about my dharma. And when I went for my higher studies, I left home and joined in Ernakulam College, and I stayed in a hostel there. And like Asifa, I too had many roommates. The conversion strategy, what shown in the film, is exact. Not a bit exaggeration. I must say that it is exact, because they themselves create a situation and slowly inject or slowly started to say about their religion. Between the normal conversations itself, between us, religion came a topic, and they started questioning. First, they will ask questions. They will put you in confusion, and at that confused state, they will start criticizing our religion, that is our gods. The same exact questions: why are you having this much gods? Why are you praying to a stone? So much questions they keep on asking, and because of we are unaware about why we are following all these things, or I was unaware about my dharma, so I couldn't answer any of those questions. When they notice that we are interested, they will give more books, that is Quran translations, that is called tafsir. And also they started to share videos of Zakir Naik and M.M. Akbar and all. Slowly, gradually, my brain was fed up with this radicalized ideology. I started to believe that none of the ideologies except Islam is right. And not only right, I started hating. My parents' tears, my family's tears was not at all. చూశారు కదా, డాక్టర్ అనఘ తన జీవిత అనుభవ సారాంశాన్ని వీడియోలో చాలా క్లియర్గా చెప్పింది. ఆమె తన జీవితంలో జరిగిన మత మార్పిడి ప్రయత్నాల గురించి, ఆమె తిరిగి తన మూలాల్లోకి ఎలా వచ్చిందో వివరించింది. తనకు తాను పరిచయం చేసుకుంది. ఐఎమ్ డాక్టర్ అనఘ, ఫిజియోథెరపిస్ట్. ప్రస్తుతం ఆమె ఆర్ష విద్యా సమాజంలో పనిచేస్తోంది. కాలేజ్ చదువు కోసం ఎర్నాకులం వెళ్ళింది. ఒక హిందూ కుటుంబంలో జన్మించింది. హాస్టల్లో సేమ్ కేరళ స్టోరీస్లో చూపించినట్టుగా ఉన్నికృష్ణన్ ఎలాగైతే మారిందో అలానే హాస్టల్ మేట్ వల్ల రూమ్మేట్స్ ప్రభావితంతో హిందూ ధర్మం నుంచి ముస్లిం వైపు కన్వర్ట్ అయింది. సరైన హిందూ ధర్మం మీద అవగాహన లేకపోవడం, ఆ రూమ్మేట్స్ అలాగే హాస్టల్ మేట్స్ అయిన ముస్లిం అమ్మాయిలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం, రాయిని ఎందుకు పూజిస్తారు, మీకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అంటే ప్రశ్నలతో అయోమయం, కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆ కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో నెమ్మదిగా జాకిర్ నాయక్ వంటి వారి వీడియోలు చూపిస్తూ ఇస్లాం మతం మాత్రమే సరైన మార్గం అని ఆమెను నమ్మించారు. ఆ ప్రభావంతో ఆమె తన తల్లిదండ్రులను, సాంప్రదాయాలను ద్వేషించడం మొదలుపెట్టింది. ముస్లింలా జీవించడం ప్రారంభించింది. తన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించినా మనస్సు కరగలేదు. కనీసం వారు చనిపోతానన్నా కూడా మీరు కాఫీర్లుగానే చనిపోతారు అని కఠినంగా మాట్లాడే స్థాయికి ఆమె మనసు మారిపోయింది. ది కేరళ స్టోరీ సినిమాలో చూపించినవన్నీ వాస్తవాలేనని, తన జీవితంలో కూడా అలాగే జరిగిందని ఆమె పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల పట్టుదల, ప్రార్థన వల్లే తాను మళ్ళీ తిరిగి రాగలిగానని చెప్పారు. ఇవన్నీ కేవలం అబద్ధపు ప్రచారాలు కావని, యువతులు జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమె హెచ్చరిస్తున్నారు. ఇక ఇంత చెప్పిన తర్వాత కూడా హిందూ యువతులు మారకపోతే మీకోసం మీరు 6 అడుగుల గొయ్యి తవ్వుకున్నట్టే.
అనగా బయటికి వచ్చి చెప్తోంది తనలాగా మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదని. తన మాటలు విని ముళ్ళదారి నుంచి పూలదారిలోకి వస్తారా, కాదు అని ఆ ముళ్ళదారిలోనే మీ జీవితాన్ని ముగించేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఏదేమైనా తస్మత్ జాగ్రత్త. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.